త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతే కదా. కానీ ఇక్కడ మీకు ఒక షాకింగ్ పాయింట్ చెప్తా. వీళ్ళు దేవతలు అంటారు, వీళ్ళని మనం చూడలేము అంటారు. కానీ త్రిమూర్తుల్ని మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాం, ఫీల్ అవుతూనే ఉంటాం మన జీవితంలో, మన బాడీలో, ఈవెన్ మన బ్రీత్ లో కూడా. ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పటి నుంచి మనకు చెప్తూనే ఉంటారు, బ్రహ్మ క్రియేటర్, విష్ణు మెయింటైనర్, అలాగే శివ డిస్ట్రాయర్ అని. మనకంటూ ఒక బాడీ ఉంది, ఇది క్రియేట్ చేయబడింది అంటే బ్రహ్మ. అండ్ ఈ బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ జీవిస్తూ ఉంటాం, అదే విష్ణు. అండ్ ఫైనల్ గా బాడీ డిస్ట్రాయ్ అవ్వాల్సింది, అదే శివం. ఈ ప్లాంట్స్ కూడా అంతే కదా, పుడతాయి, పెరుగుతాయి, మెయింటైన్ అవుతాయి, చివరికి ఎండిపోతాయి. ఇందులో కూడా త్రిమూర్తులే, సేమ్ సైకిల్. ఈవెన్ మనం పీల్చుకునే ఊపిరిలో కూడా వీళ్ళే ఉన్నారు. సో ఇక్కడ మనం చెప్పే మోరల్ ఏంటంటే, మనం చూసే ప్రతి దాంట్లోనూ ఇదే సైకిల్ రన్ అవుతుంది, ప్రతి దాంట్లోనూ త్రిమూర్తులు ఉన్నారు. అండ్ ప్రతిదీ చివరికి ఎండ్ అవ్వాల్సిందే. సో అందుకే ఫ్యూచర్ కన్నా ఈ మూమెంట్ ఎలా బ్రతకాలో ఆలోచించు. ప్రెసెంట్ బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటది, అలాగే పాస్ట్ కూడా బాగుంటది. సో ఇప్పుడు మీ వంతు, మీరు త్రిమూర్తులను ఎక్కడ చూసారో చెప్పండి, నేను చెప్పిన పాయింట్స్ కాకుండా.